వారికి దేవుడెవరో తెలియదు అన్న వారికి దేవుడు ఇస్తాడు దర్శనం. కానీ ఒక్కసారి మారిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత దేవుని గురించి అవగాహన, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాగైనా వాక్యం తెలిసిన తర్వాత ఇక దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. అయిపోయింది. అంటే మనం పాలు తాగేటువంటి విషయం అయిపోయింది. అందుకని పౌలుగా చెప్పిన మాట అంటే, మీరు ఇప్పుడు విషయంలో మీరు మాంసం తినేవారుగా ఉన్నారు, కానీ మీరు ఇంకనూ పాలు తాగేవారుగానే ఉన్నారని చెప్పి పౌలు చెప్తాడు. ఆ సందర్భం వేరు. ఇదే మీకు ఇంకా మీరు పాలు తాగేలాగా ఉన్నారు, మీకు ఇంకా చిన్నపిల్ల బిస్కెట్లు పెట్టాల్సి వస్తుంది, వాక్యలో మీకు ఎంత లోతైన విషయాలు మీరు చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని, ఆ దర్శనాన్ని, అప్పుడు దర్శనాన్ని ఇప్పుడు దాన్ని ఇప్పుడు చొప్పించేసి, అంటే ఎప్పుడు చెప్పబడిందో, ఎక్కడ చెప్పబడిందో, ఎందుకు చెప్పబడిందో అనే 3 విషయాలు కూడా క్యాన్సిల్ చేసేసి అది ఇప్పుడు సంఘాల్లో చొప్పించి, అప్పుడు దర్శనం పొందలేదా, అప్పుడు దర్శనం వేరు, ఇప్పుడు దర్శనం వేరు. కానీ ఇప్పుడు దూరదర్శనం వచ్చిన తర్వాత దర్శనాలే లేవు కదండి. దూరదర్శనం వచ్చిన దర్శనాలు పోయినాయి. ఆ దర్శనం వేరు, ఈ దర్శనం వేరు. సరే, దర్శనం అంటే ఇంకా బాగా చెప్పాలంటే దాని ఇంగ్లీష్లో విజన్ అంటాం. విజన్ అంటే చూపు, అంటే ముందు చూపు అని అర్థం. అంటే బైబిల్ వాక్యాన్ని చదివే ప్రతి వారు కూడా ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు కార్యక్రమాన్ని దేవుడు దానియేలు గ్రంథంలో అంతా రాసించాడు. అదే దానియేలు గ్రంథాన్ని మళ్ళీ రిపీట్గా మళ్ళీ పద్మాసు దీపంలో యోహానికి ప్రకటన గ్రంథాన్ని రాసించాడు. ఈ దానియేలు ప్రకటన చదివితే మనకి భవిష్యత్తు అంతా కూడా కళ్ళ ముందు కనబడుతుంది. అయిపోయింది. ఇంకా అక్కడతో దర్శనం అయిపోయింది. ఇంకా మరలా స్పెషల్ రెవల్యూషన్ లేదు ఇంకా. ఎందుకని దేవుడు ఆ స్పెషల్ రెవల్యూషన్ ఎవరికి ఇచ్చాడు? పద్మాసు దీపంలో యోహాను అప్పుడు చావలేదు.